హాయ్ ఫ్రెండ్స్, 2 స్పూన్ల ఆయిల్, ఆవాలు, జీలకర్ర, అల్లం పేస్ట్, పసుపు, అల్లం, పసుపు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి గోలినాక కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. కరివేపాకు 100 గ్రాములు, కొత్తిమీర, స్పూన్నర ఉప్పు, స్పూన్నర కారం. ఇవి బీరకాయ ముక్కలు మంచిగా కట్ చేసుకొని షేర్ లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. 7 ఎగ్స్ ఈ గోల్డ్ కలర్ వేయించాలి, బాగా వేయాలి. తర్వాత వేగినాక బాగా వేయాలి, పచ్చివాసన పోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పచ్చివాసన పోయినాక తర్వాత అల్లం పేస్ట్, పసుపు వేసుకోవాలి. ఇందులో వేసుకొని పచ్చివాసన పోవాలి. ఈ పచ్చివాసన పోయినాక అల్లం, పసుపు వేసుకున్నాక కొంచెం స్లిమ్లో పెట్టుకోవాలి. తర్వాత వేగినాక బీరకాయ ముక్కలు మంచిగా నీట్గా కట్ చేసుకొని చేదు లేకుండా కడుక్కొని ఇందులో ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇది కొంచెంసేపు మగ్గినాక ఉప్పు, కారం వేసుకున్నాక లాస్ట్కి కోడిగుడ్లు వేసుకోవాలి. ఇందులో బాగా ఉడకాలి. ఇంకొంచెం పసుపు వేసుకున్నాం దీంట్లో కొంచెం వేసుకుంటే అప్పుడు ఇది కర్రీ మంచిగా ఉడుకుతుంది. చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ మన బీరకాయ కోడిగుడ్ల కూర. ఈ 7 ఎగ్స్ ఇట్లా రావాలనుకుంటే మనం ఒక చిట్కా ఎత్తున్నాను మీకు. ఇట్లా రావాలి, మంచిగా ఉడకాలంటే 2 నిమ్మకాయలు కట్ చేసి ఒక్కలు వేసుకోండి. ఉప్పు, దొడ్డుప్పు వేసుకోవాలి. గింత దొడ్డుప్పు వేసుకొని 2 నిమ్మకాయ గింత సైజు, చిన్న సైజు పోసి గిన్నెలు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. మంచిగా నీట్గా వస్తుంది. ఇట్లా చాలా బాగుంటుంది. కొత్తిమీర, స్పూన్నర కారం, స్పూన్నర ఉప్పు, స్పూన్నర కారం వేసుకోవాలి. తర్వాత ఇది ఇట్లా ఉడకాలి బాగా ఉడకాలి. ఎందుకంటే ఇది ఉడికితేనే మనకు టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఇది ఎవరైనా తినొచ్చు, చిన్నపిల్లల కానీ పెద్దవాళ్ళు. చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ మన కూర. తర్వాత ఇట్లా ఉడికింది. ఇట్లా అయిపోయినాక ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం వేసుకొని స్పూన్నర వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం కలపాలి, ముక్కకు పట్టాలి. తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. అప్పుడు చాలా బాగుంటుంది. ఎగ్స్ దేని దానికి
ఉడుకుతుంది ఇట్లని. కొంచెం షేప్ మగ్గించుకుంటే అయిపోద్ది, అంతే సింపుల్. ఇట్లా ఒక్కొక్క గుడ్డు ఇందులో ఇట్లా 1 గుడ్డు పెట్టుకోవాలి ఇందులో. ఇలా 1 గుడ్డు ఇందులో ఇట్లా పెట్టుకొని తర్వాత పైనుంచి అది ఇంకో వైపు వేసుకున్నప్పుడు మీకు చెప్తా. ఇట్లా ఇంకొక వైపు వేసుకొని ఎమ్మటే తిప్పేసుకోవాలి, ఎందుకంటే అడుగంటుతుంది కదా, ముక్కలకు పట్టాలి కదా కారం ఉప్పు, అందుకని ఇలా వేసుకోవాలి. ఇట్లా వేసుకొని ఇలా వేసుకొని తర్వాత కొత్తిమీర కొంచెం పైనుంచి గార్నిష్ లెక్క. చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంకొక 5 మినిట్స్లో కూర రెడీ. చిన్న బౌల్లో తీసి పక్క పెట్టుకోవచ్చు. అంతే. ఇట్లా ఉడికించుకోవాలి. మళ్ళీ ఇంకొక వైపు ఇలా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాం కదా, అది కొంచెం ఉడకాలి. లోపల పచ్చి వాసన ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. మన తెలంగాణ స్టైల్ కూర చాలా బాగుంటుంది. బీరకాయ కోడిగుడ్ల కూర చాలా చాలా బాగుంటుంది. ఇంకొక 5 మినిట్స్ ఉంచి బంద్ చేసుకోవడమే.